గ్రంథం బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం. 30వ రోజు శిరీషలో ప్రార్థన చేస్తాం.
రమణమ్మ గారి యొక్క కృతజ్ఞత కూడిక కూడా మరి ఏర్పాటు చేసుకుని ఉన్నారు. భోజనాలన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు ఉంటుంది కనుక మరి సమయానికి మనందరం కూడా ముగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఎవరు తొందరపడకుండా విశ్వాసంతో దేవుని యొక్క మాటలు విందాం, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుందాం. మరి ఈ సమయంలో పెద్దమ్మ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మమ్మల్ని అందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడి నీ పాద సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభువా, కొన్ని సంవత్సరాల నుండి నీ వాక్యం వింటున్నాం గనుక మేము ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాము, ఎలాగ నీ మాట చొప్పున బ్రతుకుతున్నామో మేము గ్రహించుకొని నీ మాట చొప్పున బ్రతకడం, నీ ఆజ్ఞలు అనుసరించేవారిగా విశ్వాసంతో ముందుకు సాగడానికి ఈ బిడ్డలందరినీ, వారి కుటుంబాలని, మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, యెహోవా యుద్ధము. ఏంటి? యెహోవా యుద్ధము. ఆయన ఎలా జరిగించేవాడో ఒకసారి దేవుని వాక్యం ద్వారా గ్రహించుకుందాం. ఇక్కడ మోషే కనాను దేశం చూసిరండి, అక్కడ పరిస్థితులన్నీ ఎలాగున్నాయో, అక్కడ కోటలు ఉన్నాయో, లేకపోతే తోటలు ఎలాగున్నాయో, పళ్ళు ఎలాగున్నాయో, అక్కడ ప్రజలు ఎలాగున్నారో తెలుసుకుని రండి, మనం వెళ్ళి అది జయించాలి అని చెప్పారు. 12 మందిని పంపించాడు మోషే. 12 మందిని పంపిస్తే అన్నీ చూశారు. ఒక్క ద్రాక్షగలంట 2 మోసుకొచ్చారంట. అక్కడ పండ్లు అన్నీ తెచ్చారు. తెచ్చి చూపించారు మోషేకి, అందరికీ. వాళ్ళందరూ 10 మంది, 12 మందిలో 10 మంది అమ్మ బావోయ్, మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, అక్కడ చాలా మనుషులు చాలా ఎత్తుగా ఉన్నారు, మనం వాళ్ళ దగ్గర మిడతల్లాగా ఉన్నాము, మనం జయించలేము అని పెద్ద గోలు పెట్టేశారు. గోలు పెట్టిస్తే ఇశ్రాయేలు సమాజం అంతా ఏడవడం మొదలెట్టింది. మమ్మల్ని చంపడానికి అక్కడికి తీసుకెళ్తానంటున్నావు అని మోషే మీద గొడవ పడ్డారు. మోషే అహరోనుల మీద గొడవ, రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు కూడాను. అహరోను, మోషేను, యెహోషువ, కాలేబులు. అప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు. అందులో 12 మందిలో 2 యెహోషువ, కాలేబు. వాళ్ళు చెప్పారు, మీరేం భయపడొద్దు, మనం స్వాధీనపరుచుకుంటాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. చూడండి, అక్కడ వాక్యం చదువుతాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుండి. యెహోషువ, కాలేబులు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము చాలా మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన యెడల
ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడండ్రి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకి అందరికీ కనబడెను. చూసారా, దేవుని పిల్లలేమో విశ్వాసంతో అది చాలా మంచి దేశం. దేవుడు మన యందు ఆనందిస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం, మనం తప్పకుండా జయిస్తాం. మీరు భయపడొద్దని చెప్తుంటే వాళ్ళకి ఈ మాటలు వినపట్లేదు. రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. వాళ్ళని రాళ్లతో కొట్టి దేవుని రాజ్యం గురించి కూడా సాక్ష్యం చెప్తుంటే ఈ దినాల్లో కూడా చంపేస్తున్నారు. సువార్త ప్రకటిస్తుంటే, వాక్యం చెప్తుంటే చంపేస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడు నడిపించిన ప్రజలు, దేవుడు ఎర్ర సముద్రం దాటించిన ప్రజలు, మన్నా కురిపించిన తిన్న ప్రజలు రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటే అక్కడ దేవుని మందిరంలో ఏం జరిగిందంట? మహిమ. ప్రభు కనబడ్డాడంట అందరికీ. ఆయన మహిమ కనబడిందంట అక్కడ. వాళ్ళు అలా తిరగబడుతుంటే, వాళ్ళని చంపాలనుకుంటే. కనుక దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం. దేవుని ఇప్పుడు కనానని ఇక్కడ చెప్పబడింది కదా, మనకి పరమ కానాను పరలోకం. పరలోకం గురించి సాక్ష్యం కలిగి ఉండాలి మనం. దేవుని బిడ్డ, నువ్వు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా జీవిస్తున్నావంటే దేవుని రాజ్యం గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? దేవుని రాజ్యంలో మనం చేరడం కొరకు, రక్షించబడ్డం కొరకు ఎవరికైనా చెప్పగలుగుతున్నామా? ఎవరినైనా దేవుని తట్టు తిప్పగలుగుతున్నామా? దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమైంది. తర్వాత ఏమైంది తెలుసా? వాళ్ళకి తెగులు, 10 మందికి భయంకరమైన తెగులు వచ్చి చచ్చిపోయారు. యెహోషువ కాలేబులు ఒక్కటే మంచి సాక్ష్యం చెప్పారు దేవుని గురించి. అందుకని వాళ్ళు కనాను చేరారు. చూడండి 14 అధ్యాయం 24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. ఆ సంతతి దాన్ని స్వాధీనపరచుకొను. చూసారా, మంచి మనసుతో చెప్పాడు దేవుని రాజ్యం గురించి. అందుకని ఆ దేశంలో నేను వాళ్ళని ప్రవేశపెడతాను. అలాగే మనం కూడా ఈ భూమి మీద ప్రభు గురించి, ప్రభు రాజ్యం గురించి మంచి సాక్ష్యం చెప్తుంటే, ఆయన రక్షకుడు అని చెప్తుంటే, మన పాప విమోచకుడు అని చెప్తుంటే, నన్ను రక్షించిన వాడు నిన్ను రక్షిస్తాడు అని ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం? అలాగ చెప్పినాడు కనాను చేరాడు. దేవుని బిడ్డ, నువ్వు కూడా సాక్ష్యం కలిగి ఉండాలి ప్రభుని గురించి, ప్రభు ప్రేమని గురించి.
ప్రభు యొక్క రక్తము శక్తి, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. తర్వాత ఏం జరిగిందంటే, ఓ సణుగుడు ఎంత మంచిగా దేవుడు చూసినా సణుగుడే, అది లేదు ఇది లేదు, మాకు మంచినీళ్ళు లేవు, మాంసం లేదు అని సణుగుడు. అప్పుడు ప్రభు అన్నాడు, వీళ్ళని నాశనం చేసేస్తాను నేను. ఈ ప్రజలంటే మళ్ళీ మోషే సాగిలపడ్డాడు, నా పేరన్నా జీవ గ్రంథంలోంచి కొట్టేయి, వీళ్ళని చంపొద్దు, వీళ్ళని నడిపించిన వాళ్ళు కదా అని బ్రతులాడుకున్నాడు మోషే. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మంచినీళ్ళు లేవు అని గోల. ముందోసారి బండను కొట్టు, మంచినీళ్ళు వస్తాయి అని చెప్పాడు. తర్వాత రెండోసారి గోల ఎడుతుంటే, బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు మోషే, బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీళ్ళు వస్తాయి అని చెప్తే మోషే కొంచెం వాళ్ళు విసిగించేస్తే కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి, ద్రోహులారా, నేను మీకు నీళ్ళు కలుగు చేయాలా అన్నాడు. దేవుని కోపం వచ్చేసింది. ద్రోహులారా అన్నందుకు వాళ్ళు ఎంత బాధ పెట్టినా అలాగే ప్రభు ఓర్చుకున్నాడు. కానీ దైవజనుడు అలాగ అనడంతో కోపం వచ్చేసి, నువ్వు నా నామాన్ని గనపరచలేదు కనుక నువ్వు కానాను చేరు అనేసాడు. ఎంత నడిపించిన మోషేని వెళ్ళాడు, బండను కొట్టాడు. దేవుడు మాట్లాడమంటే కొట్టాడు, అదే తప్పు అయిపోయింది. సరే, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నిన్ను కనాను పోనివ్వను, నువ్వు మధ్యలో చచ్చిపోతావు, కనాను చూడవు అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పడంతో ఏమైందంటే, అప్పుడు చాలా బ్రతిమలాడాడంట ప్రభుని, కానీ ఒప్పుకోలేదు ఆయన. ఎక్కడ దైవజనుడు చిన్న తప్పు చేసినప్పుడు క్షమించబడలేదు, మరి ఆయన చిత్తం ఏంటో తెలియదు. సరే, మోషే బ్రతిమలాడతాడు, ఒప్పుకోలేదు. సర్లే ప్రభువా, అలాగైతే మరి వీళ్ళు నడిపించడానికి నువ్వేం చేస్తావని అడిగాడు. ఏం చేస్తావంటే, నేను చూడండి 20వ అధ్యాయంలో బండను కొట్టినందువలన కోపం వచ్చి ప్రభు కనాను చేరడన్నాడు. 27వ అధ్యాయంలో అప్పుడు మోషే 27:15 అప్పుడు మోషే యెహోవాతో ఇట్లన్నా, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరి నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచుండి వారికి నాయకుడు అయి ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభువా, మోషే అడుగుతున్నాడు ప్రభు, నాయనా మరి వీళ్ళు నడిపించడానికి నన్ను తీసేసుకుంటానన్నావు, వీళ్ళు నడిపించడానికి మరి ఎవరినైనా ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకో. ప్రభుకి సలహా ఇస్తున్నాడు.
సలహా ఇస్తుంటే ప్రభు అన్నారు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను కలిగిన వాడు. దేవుని మందను నడిపించడానికి ఎవరు కావాలి? ఆత్మను పొందినవాడు. కనాన్ రాజ్యం చేర్చడానికి, అలాగే ఇక్కడ ఆత్మను పొంది వాక్యం చెప్పి పరలోకానికి నడిపించేవారు అవసరం. కనుక నువ్వు సాక్ష్యంగా బతకాలి అంటే నీకు దేవుని ఆత్మ కావాలి. ఇతరులకు చెప్పాలంటే, దేవుని తట్టు తిప్పాలంటే నీకు నీలో ఉండి ఆయన మాట్లాడాలి. అప్పటి వరకు మనం సరైన సాక్ష్యం ఉండదు. నువ్వు రక్షింపబడి, నీవు పాపక్షమాపణ పొంది, నువ్వు ప్రభు రక్తంతో కడగబడి, పరిశుద్ధాగ్నితో నింపబడి, ఆత్మలో ప్రార్థన చేస్తూ, మనస్తో ప్రార్థన చేస్తూ దేవుని తట్టు తిప్పాలి. సరే, మోషే ఉన్నాడు కదా, ఆత్మను పొందాడు. అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము, నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా, అతడు యెహోవా సన్నిధిని ఊరేము తుమ్మేము ఆయన అతని కొరకు విచారణ చేశాను. కనుక నీ చేతులు పెట్టి మోషే మీద, నీ ఘనతలో కొంత అతనికి వెళ్తుంది. మోషే చాలా గొప్పవాడు, మరి చెప్పవలసి వస్తే. సరే, అయిపోయింది. ఇప్పుడు మోషే కొండ మీద చనిపోయాడు, పిస్గా కొండ మీద. ఇశ్రాయేలీయులకి ఎవరు నాయకుడు? ఇప్పుడు యెహోషువ నాయకుడు అయ్యాడు. ఆయన చనిపోయాక యెహోషువ నాయకుడు అయ్యాడు. నాయకుడు అయ్యాక చూడండి, ఆత్మను పొందినవాడు, అతనికి వాగ్దానం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుషుడునో నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. 5వ వచనం దానుని, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున, చూసారా, ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకోవాలి మేము. యెహోషువ, ఎవడో నీ ఎదురుగుండా నిలబడలేడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు తోడుగా ఉంటాను. నీ ఆజ్ఞల చొప్పున నడుచుకో, దేవుని ఆజ్ఞల చొప్పున నువ్వు నడుచుకో. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు నడుచుకోవాలి. నువ్వు అర్థమవుతుందా మీకు? వాక్యం ధర్మశాస్త్రం చొప్పున నీవు నడుచుకోవాలి, మళ్ళీ బోధించక తప్పకూడదు. నువ్వు అనుసరిస్తూ బోధించాలి. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ మార్గం అంతట్లో నువ్వు వర్ధిల్లుతావు. చూసారా ఎన్ని వాగ్దానాలు వచ్చేస్తున్నాయి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము కొన్ననడా
కొన్ని కొన్ని ఆజ్ఞలు అన్నాడా? అన్నిటి ప్రకారం. దేవుని వాక్యం అన్నిటి ప్రకారం, ఆజ్ఞలన్నిటి ప్రకారం అని చెప్తున్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? చేయగలిగినవి చేసి చేయలేనివి విడిచిపెట్టేస్తున్నాం. అక్కడ అలాగే ప్రభు చెప్పట్లేదు. ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకో, దివారాత్రులు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అబ్బా, ఏమి గొప్పగా వాగ్దానాలు చేశాడు యెహోషువకి. నేను నీకు తోడుగా ఉంటాను. దివారాత్రులు మాత్రం ధ్యానం చేస్తుండు, వాక్యం మాత్రం నువ్వు అనుసరించు, తప్పిపోవద్దు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, ఆజ్ఞలన్నీ అనుసరించుకో. మళ్ళీ ఆ ఆజ్ఞలే ఇతరులకే ప్రకటించు చెప్పాడు. చెప్పాక సరే బాగుంది, అందరూ సంతోషించారు. ఇశ్రాయేలీలందరూ అలాగే లోబడి ఉంటామని చెప్పారు. బయలుదేరుతున్నారు, యుద్ధాలు చేసి బయలుదేరుతున్నారు. ఎవరి పక్షంగా యుద్ధాలు చేశారు అంటే దేవుడే చేశాడు. వాళ్ళ శక్తి చేత చేయలేదు. శక్తి చేత కాదనెను, బలముతో నిదే కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిదే కాదనెను, నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. శక్తి బలం కాదు, నా ఆత్మ ద్వారా చేస్తాను. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అంటే పైనుండి శక్తి పొందెదరు. ఎక్కడెక్కడ శక్తులు కాదు, పైనుండి దేవుని పంపించిన శక్తి. ఆ శక్తి ద్వారా కార్యాలు జరుగుతాయి. ఇలా యుద్ధాలు చేసుకుంటూ వస్తుంటే మరి ఏం జరిగిందంటే 9వ అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం 2వ వచనం. మరి యెహోషువ గిబియోనీయులు ఏం చేశారంటే, గిబియోనీయులేనా వాళ్ళు ఏం చేశారంటే, బాబోయ్ మనం ఏదో కూడా వచ్చేస్తారు యుద్ధానికి, మనం ఎలాగ ఓడిపోతాం, ఎవరు అతని ఎదురుగుండా నిలబడలేకపోతున్నారు, అందరూ ఓడిపోవడమే, శుభ్రంగా నాశనం చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు, అన్నీ జయించుకుంటాను, మనం మాత్రం నిలబడతామా అని గిబియోనీయులు ఏం చేశారంటే మాయవేషం వేసుకుని, పాత బట్టలు వేసుకుని, ఎండిపోయిన రొట్టె ముక్కలు తీసుకుని, పాత జోళ్ళు అరిగిపోయిన జోళ్ళు వేసుకుని, మరి పాత ద్రాక్ష తెలుపు తీసుకొని బయలుదేరారు. యెహోషువ దగ్గరికి బయలుదేరి అయ్యా మేము చాలా దూరదేశం నుండి వచ్చాం, నీతో పాటు మేము ఏం చేస్తామంటే సంధి చేసుకుంటాం, మాతో నిబంధన చెయ్యి, చంపమని అని అడిగారు. అంటే మీరు దూరదేశం నుండి కాదు దగ్గరోళ్ళే వచ్చారు అన్నాడు.
చూడు బాబు, రొట్టె ముక్కలు చూడు ఎండిపోయినాయి, ఆ? మా బట్టలు చూడు ఎలాగున్నాయో, జోళ్ళు చూడు అరిగిపోయినాయి, మేము ఇలాగా దూరం నుండి వచ్చాము, నువ్వు మాతో సంధి చేసుకో, మాతో యుద్ధం చేయకుండా మమ్మల్ని కాపాడు అన్నారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గర అడగకుండా సర్లే అని అన్నారు. సర్లే అని వాళ్ళ ఆహారంలో కొంత తీసుకున్నారు. తీరా చూసేటప్పటికి పక్కనున్న వాళ్ళే అని తెలిసింది. ప్రక్కనున్న వాళ్ళే తెలిసింది. మీరు ఎందుకు మమ్మల్ని ఎలా మోసం చేశారు అని అడిగారు. లేదు, మేము నీ దాసులం, నువ్వు మాకు ఏం చేసినా సరే మమ్మల్ని బ్రతికిస్తామని ఇలా కపటోపాయం పన్నా, నువ్వు మమ్మల్ని ఏం చేసినా సరే నీ వశంలో ఉన్నాం మేము అన్న. అంటే అప్పుడు దేవుని మందిరానికి కట్టెలు నరుకువారుగాను, నీళ్లు చేదువారుగాను, ఇంకా వాళ్ళని దాసత్వంలాగా, ఫోన్లే నేను అనుకుంటాను దేవుని మందిరం పనికే పెట్టారు కదా, దేవుని మందిరం పనికి నీళ్లు మోయడం, బలర్పించి మరి బలిపీఠం మీద దహించడానికి పుల్లలు, బలి అర్పణకే, దేవుని పని కొరకే పర్వాలేదు, వాళ్ళు బతుకుతారు మొత్తానికి అనేసి బతికించారు. ఇలాగ ఉంటుండగా 5 శత్రురాజులు ఎవరి మీదకి రావాలి యుద్ధానికి? యెహోషువ మీదకి రావాలి కదా. గిబియోనీల మీదకి వచ్చారు యుద్ధానికి, వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకొని, ప్రభువా నువ్వు మమ్మల్ని కాపాడు, ఇంక మేము నీ పిల్లలుగా ఉంటాము అని ఎప్పుడైతే మనం దేవునికి అర్పించుకుంటామో అప్పుడు ఎవడు మన జోలికి వస్తాడు? సాతాను గడు వచ్చేస్తాడు. దేవుని జోలికి ఎవడో రాలేడు. అగ్ని, దహించే అగ్ని, భస్మం అయిపోతారు, ఏళ్ళ లోకు అయిపోతారు, నమ్ముకున్న వాళ్ళు బాధపెట్టడం మొదలుపెడతారు. అలాగా శత్రురాజులు 5 రాజులు వచ్చేసారు వీళ్ళ మీదకే. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గబగబా వచ్చి యెహోషువకు మొరపెట్టుకున్నారు. యెహోషువకు మొరపెట్టారు. ఏమనందో చూడండి, 10వ అధ్యాయం, గిబియో 6వ వచనం, 10:6. గిబియోనీయులు మన్యములో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు. ఎవరికి చెప్పుకుంటున్నారు? యెహోషువతో చెప్పుకుంటున్నారు. ఇలాగా మా మీదకి వచ్చారు, నీ దాసులము, చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించుము. గిల్గాల్లోనున్న పాళెములో యెహోషువకి వర్తమానం పంపగా యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ, పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి. చూసారా? ఎప్పుడైతే గిబియోనీయులు అయ్యా మాకు సహాయం చేయవా, మా చేయి విడవద్దయ్యా అని మొరపెట్టుకున్నారు. అలాగే మనం కూడా మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో ప్రభువుని అడగాలి. శత్రువు మా మీదకి వచ్చాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు, మాకు అనేక రీతిలుగా హింస బాధలతోటి బాధిస్తున్నాడు, మాకు చేయి విడవద్దు ప్రభువా, మా చేయి విడవద్దు, మాకు సహాయం చేయి అని ఎవరైతే మొర్ర పెట్టుకుంటారో అప్పుడు వెంటనే ప్రభు సహాయం చేస్తారు. వీళ్ళు మొర్ర విని యెహోషువ ఆ రాత్రే
బయలుదేరిపోయాడు. యోధులను తీసుకొని ఆ శత్రువులతో యుద్ధం చేయడానికి యెహోషువ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోతే యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రే యెహోవా వారికి భయపడకము, దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా? వారికి భయపడొద్దు. 5 రాజులు సైన్యం, వాళ్ళకి భయపడొద్దు. నీ చేతికి వారిని అప్పగించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు వాగ్దానం? నీ చేతికి వాళ్ళనే అప్పగిస్తున్నాను, భయపడొద్దు. దేవుడు ఊరుకుంటాడా? దేవుని ఆశ్రయించిన ప్రజలను ఊరుకుంటాడా? వారిలో ఎవడనో నీ ఎదుట నిలవడో. అబ్బా, ఏ వాగ్దానం! ఎవరో నిలవరు నీ ఎదుట, ఎందుకంటే ముందే వాగ్దానం. ఎవడో నీ ఎదుట నిలవడాన్ని ముందే చెప్పేశాడు. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, కష్టాల్లో బాధల్లో ప్రభువుని మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆదరిస్తానన్నాడు. యెహోషువ గిబియోనీయులకి సహాయం చేసిన రీతిగా ప్రభువు మనకు సహాయం చేయవాడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన మరువనివాడు. నమ్మకంగా ఉండాలి. యెహోషువ ఎలాంటి వాడు? ఎలా జవాబిచ్చాడు? యెహోషువకి ఎలాంటి వాగ్దానం చేశాడు? ఎందువల్ల చేశాడు? మంచి సాక్ష్యం కలిగిన వాడు. కనాను గురించి, పరలోక రాజ్యం గురించి మంచి సాక్ష్యం కలిగిన వాడు, నమ్మకమైన వాడు, ఆత్మను కలిగిన వాడు, మోషే ఘనతలో ఘనత పొందినవాడు, దేవుడు వాగ్దానాలు పొందినవాడు. భయపడొద్దు, ఎవడో నీ ఎదురుగుండా నిలవడని చెప్పాడు. ఇలాగే అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతము చేశాను. హల్లెలూయా. ఘోరంగా హతం చేశాను. 5 సైన్యం, 5 రాజుల సైన్యం హతము. అది వాళ్ళ శక్తి కాదు, యెహోవా ఇశ్రాయేలు ఎదుటనుంది, దేవుడు చేశాడని ఉంది. అక్కడ శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా చేస్తాడు. ఎర్ర సముద్రం పాయలుగా అయిందంటే అది శక్తి కాదు, మానవుడి శక్తి కాదు, దేవుని శక్తి వలన. కనుక ఇక్కడ ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరినీ హతం చేశాడు. అప్పుడు తరిమి వారిని హతం చేశారు. మరియు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్‌హోరోకు దిగిపో త్రోవను పారిపోచుండగా వారు అతేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను. ఇంకటి వీళ్ళు హతం చేసింది కాకుండా వాళ్ళు పారిపోతారంట శత్రువులు. ఆకాశం నుండి గొప్ప వడగండ్లు పడేశాడంట, వాళ్ళు చచ్చిపోయారు. యెహోవా యుద్ధం అంటే అలాగే ఉంటుంది. దేవుడి యుద్ధం, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. కీర్తనలో ఉంది, దేవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో యుద్ధం చేసే వాళ్ళతో యుద్ధం చేయము, నాతో పోరాడు వారితో పోరాడము. అలా ప్రార్థన చేస్తున్నారు. దేవుడి కార్యం
నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నువ్వు హతం చేసేస్తావు. ఇంకా అక్కడి నుండి వడగండ్లు కురిపించేశాడు. ఆ వడగండ్ల వలన చనిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ ఉంది. దేవుడు కార్యం చేస్తే ఎక్కువ హతమైపోయారు. వీళ్ళ చేతుల ద్వారా చంపిన వాళ్ళ కంటే దేవుడు వడగండ్లను పంపించినందువలన వాళ్ళందరూ హతమైపోయారు. సరే, ఇంకా అమోరీయులను అప్పగించిన దినమున టైం చాలట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే యెహోషువ, ఎంత ఆశ్చర్యం, అసలు భూమి పుట్టాక ఇది జరగలేదంటే ఇలాగ ఎక్కడ. ఒక ఆజ్ఞ ఇచ్చాడు సూర్యుడికి. యెహోషువ సూర్యుడికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు. ఆగు. అయ్యి బాబు, ఏంటి నువ్వు ఆగు, రావా, అస్తమించొద్దు, నువ్వు ఆగా. అలాగా ఎంత ఎంత ఆశ్చర్యం. ఒక మానవుడు అలాగా ఆజ్ఞాపిస్తే దేవుడు అలా చేసాడంతే. సూర్యుడా ఆగు, నువ్వు గిబియోనులో ఆగు. చంద్రుడా, నువ్వు అయ్యాలోనలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచాను, చంద్రుడు ఆగాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో, యెహోషువ ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగిపోయాడు. ఇంకా ఆ రోజంతా అలాగే వెలుగుగా ఉందంట. ఆ వెలుగులో శత్రువులు చంపేశారు. చంద్రుడు ఆగిపోయాడంట. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాత కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధము చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధం చేశాడు. ఎవరు? దేవుడు చేశాడు. మనం చేయలేము, మనం పోరాడలేము. మనకు శక్తి మన ప్రార్థన ద్వారా, మన దేవునికి ఇష్టంగా జీవించడం ద్వారా, దేవుని ఆజ్ఞలు గైకోవడం ద్వారా, పరిశుద్ధంగా బ్రతకడం ద్వారా, మారిన మనసుతో ప్రార్థించడం ద్వారా, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించడం ద్వారా, ఆత్మను కలిగిన వారంగా ఉన్నప్పుడు అడిగింది ప్రభు సహాయం చేయగలవాడు. ఈ ఒక మానవుడు ఆజ్ఞాపిస్తే దేవుడు ఆ మాటకు లోబడిపోయాడు. ఎప్పుడు అలా జరగలేదంట. భూమి పుట్టాక ఎప్పుడు కానీ జరగలేదు. అలాగే ఏలియా వర్షం రాకూడదు 3.5 సంవత్సరాలు అంటే అలాగే దేవుడు ఆ మాటకు కట్టుబడిపోయాడు. వర్షం పంపలేదు. అతని మీదకి యుద్ధానికి ఆహాబు రమ్మన్నాడు అని గర్వంగా చెప్పారు. 50 మంది సైన్యం నాయకుడును. దిగు, నువ్వు కొండ దిగిరా, రాజు రమ్మంటున్నాడంటే, నేనే దైవజనుడిని అయితే ఆకాశము నుండి అగ్ని నిన్ను నీ 50 మందిని దహించునుగాక అంటాడు. దేవుడు మాట కట్టుబడిపోయి ఆ 51 మందిని నాశనం చేస్తాడు. మన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు. కానీ మనకు విశ్వాసం ఉండాలి. ప్రభు చేయగలడని, శక్తి గలవాడని మనకు విశ్వాసం ఉంటే మనము ఏదన్నా సరే కార్యాలు చేయగలం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. రాజులు లేరు, శూరులు మనకే వరు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఇలాగ ప్రభు యుద్ధం చేసి శత్రువుల మీద దేవుని ప్రజలకు జయమిచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ భక్తుల జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు కనుక మనం వాళ్ళకి ఎలాగ సహాయం చేశాడో, వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో, మరి మన జీవితం ఎలాగుందో, మన భక్తి ఎలాగుందో, మన విశ్వాసం ఎలాగుందో, మన పరిశుద్ధత ఎలాగుందో ప్రభు చూస్తే, మనలో ఒక్కొక్కరిని చూస్తుంటే మరి ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నాము? అంగీకారమైన జీవితాలు ఉన్నాయా లేవా? మనల్ని మనం తెలుసుకొని సరి చేసుకుని కష్టాల్లో ప్రభు సహాయం కోరుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదుము గాక. ఆమేన్. ప్రభు కృప మనకు అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న అందరూ కూడా ప్రభు బలలో మనం సమీపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినను, లేక ఆయన పాత్రలను త్రాగను. ప్రభు శరీరం గురించి, రక్తం గురించి అపరాధులని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఈరోజు మన ప్రార్థన కూడా ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు యొక్క శరీరం తినడానికి సిద్ధపడుతున్న మనందరం కూడా యోగ్యమైన వారుగా ఉండాలని